వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రైతు బజార్లోని రైతులు ఎండలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మాత్రం రైతులకు కష్టించిన షెడ్లలో ఉంటూ రైతులను బయటకు పంపించడం సమంజసమా అని ఆయా గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు. దళారులు నీడలో అన్ని రకాల రక్షణతో ఉండగా రైతులు మాత్రం ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ ముప్పుతిప్పులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం విచారకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చార్మినార్ గుల్జార్ హౌస్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలను చైతన్యవంతులుగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో ఫైర్ మాక్ డ్రిల్లు నిర్వహిస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో ప్రజలకు వివరించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ ఫైర్ స్టేషన్ అధికారులు అత్తాపూర్ డివిజన్లోని లక్ష్మీరామ్ హరన్ అపార్ట్మెంట్లో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ప్రజల అవగాహన పెరగడం వల్ల అప్రమత్తంగా ఉండి అనేక ప్రమాదాలను నివారించవచ్చని రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 9 నంబర్ సెట్విన్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సులేమాన్ అనే ఆటో డ్రైవర్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అత్తాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అత్తాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం వాహనం బ్రేక్ డౌన్ కావడంతో కనీసం 4 నుండి 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ దిగ్బంధం అయిన ఘటన చోటు చేసుకుంది. మంద మల్లమ్మ చౌరస్తా సమీపంలో డీసీఎం వాహనం అచేతనంగా నిలిచిపోయింది. జలలగూడెం చౌరస్తా నుండి బాలపూర్ చౌరస్తా వరకు దాదాపు 4 నుండి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించబడింది. డిఎల్ఎన్ఆర్ పాఠశాల నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర బైపాస్ రోడ్డు, ముంబై రోడ్డు మీదుగా సాగుతూ కోదండరామస్వామి ఆలయం సమీపంలో ఉన్న హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. శోభాయాత్ర జరిగే మార్గాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. జై శ్రీరామ్ నినాదాలతో వేలాది మంది భక్తులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన ధాన్యాన్ని కాంటా వేయడంలో పీఏసీఎస్ నిర్వాహకులు ఆలస్యం చేస్తుండటంతో ఆవేదనకు గురైన రైతు ఉప్పల వెంకన్న పెట్రోల్ పోసుకున్నాడు. పక్కనే ఉన్న రైతులు అతన్ని తీక్షణంగా గమనించి వెంటనే పెట్రోల్ డబ్బాను లాక్కోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఏప్రిల్ 15న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లిన నిర్వాహకులు ఇప్పటికీ పట్టించుకోకపోవడాన్ని రైతు గట్టిగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ క్రాంతి కుమార్ రైతుకు నచ్చజెప్పి కాంటా వేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో హనుమాన్ జయంతి నేపథ్యంలో మంత్రాలయం మండల కేంద్రంలోని కొండాపురం ఆంజనేయ స్వామి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రథమంగా స్వామివారికి జలాభిషేకం, పంచామృత అభిషేకం, ఇతర విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అనంతరం తుంగభద్ర నదీ తీరాన ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా మేళతాళాలతో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీరామ నామస్మరణ, భజన, కీర్తన, అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలను భక్తులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున నిర్వహించారు. హైదరాబాద్ సరూనగర్ లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ పక్కన పార్కింగ్ చేసిన 2 కార్లను వేగంగా వచ్చి ఢీకొన్న షిఫ్ట్ కారు ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో మొత్తం 3 కార్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ పరారయ్యారు. కారులో బీరు సీసాలు లభ్యమైన నేపథ్యంలో మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సోముల గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టబడ్డాయి. మదనపల్లిను
జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, పులిచెర్ల మండలాన్ని మదనపల్లె డివిజన్లో చేర్చాలని, మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని, ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని తీర్మానాలు చేశారు. అలాగే మదనపల్లె డివిజన్లో పుంగనూరు నియోజకవర్గానికి చెందిన 5 మండలాలను చేర్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని రామచంద్రారెడ్డి తీర్మానించారు. ఈ మినీ మహానాడులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ వద్ద ఉన్న ప్రధాన రహదారిపై ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. అనంతరం రైతులు ఎమ్మెల్యేను నిలదీసి వాగ్వాదానికి దిగారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని రైతులు తప్పుపట్టగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తన వాదనలు వినిపించారు. రైతుల పేరుతో ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు రాజకీయాలు చేయవద్దని ఎమ్మెల్యే సూచించారు. రైతుల ప్రతి గింజను కొనుగోలు చేస్తామని బొజ్జు పటేల్ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. అనంతరం మండలంలోని లింగాపూర్ వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం తరలింపును వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు వేగంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్లో తొలి కరోనా కేసు నమోదు కావడం కలకలం రేపింది. విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ అయింది. విశాఖలోని మద్దెలపాలెంకు చెందిన ఆమెకు గత 2 రోజులుగా తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష పాజిటివ్ రావడంతో సదరు మహిళను వైద్యాధికారులు వారం రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంచారు. ఆమె భర్తకు, పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించగా వారికి నెగటివ్ గా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు. ఈస్ట్ అరేబియా సముద్రం సౌత్ కొంకన్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది నార్త్ వైపు కదులుతూ వచ్చే 36 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా సూచించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే మే 27న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా తర్వాత ఒక్కొక్కరిగా పాకిస్తాన్ గూఢచారులు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె పాకిస్తాన్ అధికారులు ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా తాజాగా ఉత్తరప్రదేశ్లో పాకిస్తాన్ తరపున గూఢాచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ 2ని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో ఒకరికి ఇటీవల భారత ప్రభుత్వం బహిష్కరించిన పాక్ హైకమిషన్ అధికారితో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అరెస్టైన 2 వ్యక్తులు మహమ్మద్ హరూన్ తుఫైల్. వీరిపై భారత అంతర్గత భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హరూన్ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి మహమ్మద్ ముజామిల్ హుస్సేన్ కు సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ తేనెటీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ దేశాలకు భారత్ తేనెటీ విందును ఏర్పాటు చేసింది. డార్జిలింగ్ టీ, మసాలా ఛాయ్, నీలగిరి, అస్సాం టీ వంటి భారతీయ ప్రత్యేక తేనెటీ రకాలను వివిధ దేశాల ప్రతినిధులు ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో చైనా, శ్రీలంక, కెన్యా వంటి తేయాకు ఉత్పత్తుల్లో ప్రముఖ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్, ఎఫ్ఏఓ యుఎన్ డైరెక్టర్ లిసాన్ కూడా హాజరయ్యారు. చిరకాల మిత్రులు అయిన పాకిస్తాన్, చైనా మరోసారి భారత్ కు వ్యతిరేకంగా కుట్రలకు తెరతీశాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ పాకిస్తాన్పై చేసిన ఖచ్చితమైన దాడుల తర్వాత తీవ్ర దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీకి మద్దతుగా చైనా ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో శాటిలైట్ సాయాన్ని అందించేందుకు డ్రాగన్ దేశం ఓ వ్యూహాత్మక చర్యకు పాల్పడింది. గత వారం చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య జరిగిన సమావేశంలో చైనా తన బీడో ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం మే 16న నిర్వహించబడ్డట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.